హాయ్ అండి. నేను ఈరోజు ఉల్లిగడ్డ కారం చేస్తున్నాను. చూడండి, ఈ ఉల్లిగడ్డలు తొక్క తీసి పెట్టుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఉల్లిగడ్డ కారం. అన్నం లేకి, పులిహోర లేకి, రోటీ లేకి, దోశ లేకి, దేనికైనా బాగుంటుంది. మిక్సీ పెట్టేద్దాము. చాలా సింపుల్ రెసిపీ, తొందరగా చేసుకోవచ్చు 5 నిమిషాలలో. ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అంత ఉప్పు వేసుకోవాలి. కారం వేసుకోవాలి. సరిపోతుంది. రెడీ అయిపోయింది. ఇది పచ్చిగా ఉంటే దోశలేక వేసుకోవడానికైనా బాగుంటుంది. ఒక స్పూను నూనె వేసుకోవాలి. బాగా వేడైనాక జీలకర్ర వేయాలి. తర్వాత 2 ఎండుమిర్చి వేయాలి. నూనె వేడైంది. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తం దీంట్లో వేసేయాలి.
ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టి దానంగా ఫ్రై చేయాలి మంచిగా. బాగా ఫ్రై చేయాలి. జర్నీకి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళడానికి బాగా ఉంటుంది. వారం రోజులు ఉన్నా ఖరాబ్ కాదు, బాగుంటుంది. చపాతీలోకి పూరీలోకి చాలా బాగుంటుంది. పులిహోరలోకి సింపుల్ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. 5 నిమిషాలలో అయిపోతుంది. లేకపోతే ఇట్లా కట్టుకోకుండా ఉండాలి, అప్పుడు బాగా వేగినట్టు, దానికి అంటకుండా ఉండదు, పచ్చి వాసన పోతుంది. ఇట్లా కడాయికి అంటకుండా ఉంటే బాగా వేగినట్టు. ఇది వారం రోజులు ఉన్నా ఖరాబ్ అవుతుంది, బాగుంటుంది. ఉల్లిగడ్డ కారం రెడీ. ట్రై చేసి చూడండి, బాగుంటుంది. నేనైతే ఇప్పుడు సొద్ద రొట్టెతో తిని చూపిస్తున్నా. సొద్ద రొట్టె లేకుండా బాగుంటుంది. చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్, బాయ్.